ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో గ్లోబల్ గోల్డ్ డిమాండ్ 4.16% పెరిగి 1258.2 టన్నులకు చేరుకుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది. గోల్డ్ కౌన్సిల్ సెకండ్ క్వార్టర్ 2024 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ నివేదిక ప్రకారం 2023 రెండవ త్రైమాసికంలో మొత్తం డిమాండ్ 1207.9 టన్నులుగా నమోదైంది. 2020లో డిమాండ్ 1258.2 టన్నులకు పెరిగింది. సమీక్షలో ఉన్న త్రైమాసికంలో బంగారం ధరలు సంవత్సరానికి 18% పెరిగాయి. సగటున ఔన్స్ $2,338 ఉండగా ఈ త్రైమాసికంలో ఔన్స్ రికార్డు స్థాయిలో $2,427లకు చేరిందని నివేదిక పేర్కొంది. ఓటీసీ డిమాండ్ పెరగడం, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లను కొనసాగించడం, ఈటీఎఫ్ అవుట్ఫ్లో తగ్గడం తదితర కారణాలతో ఈ ఏడాది రెండో త్రైమాసికంలో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని నివేదిక పేర్కొంది. గ్లోబల్ గోల్డ్ ఈటీఎఫ్ సమీక్షా త్రైమాసికంలో స్వల్పంగా 7 టన్నుల ఉపసంహరణలు నమోదయ్యాయి. సెంట్రల్ బ్యాంకులు ఓటీసీ మార్కెట్ నుంచి బలమైన డిమాండ్ కారణంగా బంగారం ధరలు పెరిగాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సీనియర్ మార్కెట్ అనలిస్ట్ లూయిస్ స్ట్రీట్ తెలిపారు. భవిష్యత్తులో బంగారానికి పలు సవాళ్లు ఉన్నాయని, కానీ ప్రపంచ మార్కెట్లో కూడా మార్పులు జరుగుతున్నాయి అన్నారు. ఇవి బంగారం డిమాండ్కు మద్దతిస్తాయి అన్నారు. మరోవైపు జూన్ త్రైమాసికంలో భారతదేశంలో బంగారం డిమాండ్ 5% తగ్గి బంగారం పడిపోయిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదికలో పేర్కొంది. బంగారం డిమాండ్ విలువ 82,530 కోట్ల నుంచి 17% పెరిగి 93,850 కోట్లకు చేరింది. పెట్టుబడులపై డిమాండ్ 46% పెరిగి 43.1 టన్నుకు చేరుకుంది. అధిక ధరలు, ఎన్నికల సమయం, తీవ్రమైన వడగాల్పుల కారణంగా ఆభరణాల డిమాండ్ 17% క్షీణించి 106.5 టన్నులకు తగ్గింది. కేంద్రం బంగారంపై దిగుమతి సుంకాలను తగ్గింపు నేపథ్యంలో భవిష్యత్తులో డిమాండ్ను పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.